అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో ఆపరేషన్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీకి కానివ్వండి, యాక్సిడెంట్ పేషెంట్స్ కానివ్వండి, వీక్గా ఉన్న ప్రతి పేషెంట్కి కావాల్సింది బ్లడ్. ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ దొరక్క వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్లడ్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని మన అమ్మ సేవా ఫౌండేషన్ ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇలా మనం బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల ఎవరికైతే ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలో వాళ్ళకి మనం బ్లడ్ ఇవ్వగలుగుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఎస్ఐ మేడం జయంతి గారు మరియు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ నాగేశ్వరరావు గారు, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ గారు, సమాజ సేవకులు వి తిరుపతిరావు గారు పాల్గొన్నారు. కోడూరు కుర్రాళ్ళందరికీ మన ఫౌండేషన్ టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా బ్లడ్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం అనగానే కాదనకుండా వాళ్ళ పనులన్నీ మానుకొని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అయితే ఎలా ఉంటారో అలా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. అలాగే బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మా సేవా ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ని
పెట్టినటువంటి ఈ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి మెంబర్స్కి మరియు ఇక్కడికి వచ్చినటువంటి సార్స్కి అందరికీ వాలంటీర్స్కి ఎవరైతే వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం. అసలు ఇలాంటి ప్రోగ్రాం అన్నది ఈ రోజుల్లో చాలా మంచి ప్రోగ్రాం. అంటే చూస్తుంటాం మనం ప్రతి దగ్గర అక్కడెక్కడో క్రికెట్ మ్యాచ్లను ఆడుకుంటారు, ఇంకా అదేదో టైం పాస్గా మనం చేస్తుంటాం. కానీ యూత్ అన్న వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఏదైనా ఒక డెవలప్మెంట్ అనేది యూత్ తోటే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి యూత్ ఎంత చక్కటి ప్రోగ్రామ్ చేశారు, ఇలా చేస్తున్నారు, అది కూడా మన మండలంలో చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడాను ఇదే కాదు, ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అయినా సార్ చెప్పినప్పుడు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో ఎటువంటి ఇష్యూస్ అయినప్పుడు కూడా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం మేడం అని చెప్పారు. అలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఏం పెట్టినా కూడాను మీరు ఏ టైంలో మాకు చెప్పినా మా వంతు సహాయం మేము చేస్తాము. మేము ఎప్పుడు కూడా ఎలాంటి యాక్టివిటీస్కి ఎప్పుడు మీకు అండగా ఉంటాము. వాస్తవంగా చెప్పాలంటే ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకసారి ఫర్దర్గా పెట్టినప్పుడు కూడా మాకు ఇంటిమేట్ చేస్తే మేము కూడా ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాము. మా వంతు కూడా ఎక్కువ మందిని తీసుకొని వస్తాం సార్. థ్యాంక్ యూ. మనందరికి తెలియని విషయం ఏంటంటే మేడం గారు చెప్పినట్టు గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుందండి. బ్లడ్ అవసరం అవుతుంది మనకి ఎప్పుడైనా కానివ్వండి, మనకు కానీ మన చుట్టాలకు కానీ బ్రదర్స్ సిస్టర్స్ మన ఫ్యామిలీ ఎవరికైనా అవసరం అవుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో దీని మీద చాలా మందికి అవగాహన తక్కువ ఉండడం వల్ల బ్లడ్ నేను ఇస్తే నాకేమైనా అయిపోద్దేమో అని భయంతో పీక్ టైంలో కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా. పేషెంట్ తాలూకా తల్లిదండ్రులు ముసలు ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకులు కానివ్వండి, పెళ్ళైన డెలివరీ కేసెస్ వస్తాయి, వాళ్ళ భర్త కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళ కోసం ఎత్తుకుంటారు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండి కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా డొనేట్ చేయొచ్చు. అర్థమైందా? మనకి కావాల్సిన హెచ్బి ఉండి అంటే 12.5 నుంచి 14 హెచ్బి ఉండి 18 సంవత్సరాల నుండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎవరైనా డొనేట్ చేయొచ్చు. కానీ అది మర్చిపోయి మనం ఎవరైతే రక్తదానం చేస్తారని చెప్పేసి మన గ్రూపుల్లో మెసేజ్లు పెట్టేయడం, మన ఫ్రెండ్స్ని అడగటం, తెలిసిన వాళ్ళని అడగటం, చుట్టాలను అడగడం, వాళ్ళని చేస్తాం. ముందు మనం ఎలిజిబుల్లా కాదా చెక్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళాం అనుకోండి, ఆ గోల్డెన్ అవర్ అనేటువంటి ఉపయోగపడుతుంది మనకు అందరికీ కూడా. సో మెడికల్ పరంగా మీకు ఏ అవసరమైనా సరే సహాయ స్ఫూర్తి సార్ ఉన్నారు, సాయి గారు. బ్లడ్ బ్యాంక్ పరంగా త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో మనకి 22 సెంటర్స్ ఉన్నాయి సార్. మీకు ఎక్కడ అవసరమైనా సరే త్రూ సురేష్ గారి ద్వారా నాకు కన్సల్ట్ అయితే కనుక మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది. ఓకేనా? రెండోది, మనం డొనేట్ చేసిన తర్వాత జనరల్ గా అందరికీ వచ్చే సమస్య ఏంటంటే బ్లడ్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టింగ్ ఛార్జెస్ అడుగుతారు సార్. మనకి ఏమనిపించింది అంటే మేము ఫ్రీగా డొనేట్ చేసాం కదండి, బ్లడ్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత మేము ఎందుకు డబ్బులు కట్టాలి? మీకే కాదు ఎవరికైనా కామన్గా వచ్చే క్వశ్చన్ అండి. ఎందుకంటే మేము క్యాంప్కి రావడం దగ్గర నుంచి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు మేము ఇష్యూ ఇచ్చేంత వరకు కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను డొనేట్ చేశాడు అనుకోండి, ఇతని బ్లడ్ దేంట్లో కలెక్ట్ చేస్తాం మనం? చేతిలో దోశలో వేసుకెళ్ళాం మనం. సో దానికి ఒక ప్యాకెట్ కావాలి. ఆ ఒక బ్యాగ్ 375 రూపీస్ అవుతుంది సార్. అది దాంట్లో యాంటీ కోగులెంట్ అని చెప్పేసి బ్లడ్ 32 రోజులు మాత్రమే లైవ్ లో పనికొచ్చింది ఎవరికైనా కానివ్వండి. ఆ 32 రోజులు బ్లడ్ కావాల్సిన ఫుడ్ ఆ ప్యాకెట్ లో ఉంటుంది, కోగులెంట్ లిక్విడ్ రూపంలో. సో ఆ బ్యాగ్ కాస్ట్ 375 రూపీస్. దీని తర్వాత నుంచి దీనికి 6 రకాల టెస్టులు చేయాలి సార్. ఆ గ్రూప్ ఏంటి, దానికి హెచ్ఐవి ఉందా, హెచ్పిఎస్ఏ ఉందా, హెచ్సి ఉందా, సిఫిలిసిస్ ఉందా, మలేరియా ఉందా, ఏముందని టెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం బాగున్నటువంటి వ్యక్తికి బ్లడ్ ఇస్తున్నాం మనం, ఏది తెలియనటువంటి వ్యక్తి దగ్గర నుంచి రక్తాన్ని తీసుకొని ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాం మనం. సో ఈ బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫ్యూజ్ అయ్యేటువంటి డిసీజెస్ కొన్ని ఉంటాయి సార్. ఆ టెస్ట్లన్నీ చేసి ఈ బ్లడ్ కి ఏమీ లేవు అని చెప్పిన తర్వాత ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు లేనటువంటిది ఈ బ్లడ్ ఇచ్చిన ద్వారా వచ్చిందనుకోండి, సేవ్ చేయకపోగా మనం డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ టెస్టింగ్లకి కాస్ట్ అవుతుంది. హెచ్ఐవి, హెచ్విఎస్ఏజి, హెచ్సివి, సిఫిలిసిస్, మలేరియా ఇవన్నీ కూడా ఒక వ్యక్తి బ్లడ్ నుంచి ఇంకో వ్యక్తి ఫామ్ అయ్యేటువంటి అనమాట. ఒక్కొక్క టెస్ట్ చేయడానికి నేను చెప్పిన కదా మీరు నోట్ చేసుకోవచ్చు, గూగుల్లో చెక్ చేయొచ్చు, మీకు ల్యాబ్లో ల్యాబ్లో కనుక్కోవచ్చు. ఒక్కొక్క టెస్ట్కి ఈచ్ టెస్ట్ కాస్ట్ 200 రూపాయలు అవుతుంది. 5 రకాల టెస్టులు చేస్తే ఎంత అవుతుంది సార్? 1000 రూపాయలు అవుతుంది. బ్యాగ్ కాస్ట్ ఎంత అవుతుంది? 375 రూపాయలు అవుతుంది. మొత్తం ఎంత అయింది? దగ్గర 1375 రూపాయలు అయింది. సో మేము అక్కడి నుంచి రావడానికి క్యాంపు కానివ్వండి, లేకపోతే మేము బ్లడ్ బ్యాంకులు మెయింటైన్ చేసిన దానికి కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కరెంటు బిల్లు కానివ్వండి, బ్యాగ్కి 100 రూపాయలు వేసుకున్న కూడా ఎంత అవుతుంది? 1475 రూపాయలు, అంటే 1500 రూపాయలు అవుతుంది. కానీ బ్లడ్ బ్యాంకుల వాళ్ళు నాకు తెలిసి వైజాగ్లో కూడా 850 రూపాయల నుంచి 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు సార్. ఎందుకంటే మేము సొసైటీ ద్వారా మెయింటైన్ చేస్తాం. మా సొసైటీ ఫండ్స్ నుంచి కొంత, పేషెంట్స్ దగ్గర నుంచి కొంత తీసుకుని దాన్ని కలెక్ట్ చేస్తాం అక్కడ. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు డబ్బులు తీసుకుంటారనేది. మనం ఫ్రీగా ఇచ్చినా కానీ
దానికి టెస్టింగ్ ఛార్జెస్ టెస్ట్ చేయకుండా మనం ఏ వ్యక్తికి ఇవ్వకూడదండి అక్కడ. కాబట్టి దానికే ఛార్జెస్ మాత్రమే ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనం, గుర్తుపెట్టుకోండి అది. సో అందుకనే టెస్టింగ్ ఛార్జెస్ తీసుకుంటారు సార్. సో మీకు ఎక్కడ అవసరమైనా సరే త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో ఎక్కడ అవసరమైనా సరే సురేష్ గారిని కన్సల్ట్ అవ్వండి. సార్ ద్వారా నేను రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సినటువంటి గ్రూప్ అరేంజ్ చేసే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.